ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక చకచక కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో కీలకమైనటువంటిది మంచినీళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తులు కోరడం, అట్లాగే ఏదైతే అక్కడ ఆక్రమణ నిర్మూలన కోసం ఒక ప్రణాళిక తయారు చేయమని చెప్పడం, అదే సందర్భంలో సక్రమంగా నిర్మాణాల వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయటం అన్నటువంటిది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా ఢిల్లీలో ఈ బంగ్లాదేశ్ వాళ్ళు లేకపోతే కనుక పాకిస్తాన్ స్నేహితులు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అక్కడ ఇల్లు కట్టేసుకుంటున్నారు కాబట్టి మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్న, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఉన్న, పోలీస్ పర్మిషన్ కూడా తప్పనిసరి చేశారు. ఆ కట్టుకునే వాళ్ళు ఎవరు, ఆ కట్టుకునేటటువంటి వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా తెలుసుకుని చేయడం అన్నట్టు. అది ఎందుకు, కేంద్రం చేతిలో పోలీసు ఉంటుంది కదా. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కాబట్టి వీళ్ళు అట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి సేమ్ టైం ఢిల్లీ పోలీస్ పర్మిషన్ ఇక అవసరం లేదు ఇల్లు కట్టుకోవడానికి అన్నటువంటి ఆర్డర్ వేశారు.